బుద్ధికి మూలధనం పరిశుద్ధాత్మ దేవుడు. రోమాపత్రిక 11:33. బుద్ధి జ్ఞానములు కలిగిన పరలోక తండ్రి మన దేవుడు. తండ్రి అయిన దేవుడు జ్ఞానానికి ప్రారంభం, ఆయనే ఆధారం. యెషయా గ్రంథం 11:2. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగాత్మ. త్రియేకత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసు. కొలోసియన్స్ 2:3. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనే అందు యేసునందే ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన పోలికలోనికి మళ్ళీ రూపాంతరపరుస్తాడు. 2 కొరింథీ పత్రిక 3:17. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. దేవునకు పోలిక అండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పోలిక అండి. ఇక్కడ జ్ఞానం, బుద్ధి, వివేచన, ఇవి 3 దేవుని యొక్క స్వరూపం కింద మనకు కనపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపిస్తాడు. చూడండి 2 కొరింథీ పత్రిక 3:16. మనల్ని విడిపించిన తర్వాత ఏం చేస్తాడంటే మనల్ని ఆయన పోలికలోనికి మారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. ఏ పోలికలోనికి మారుస్తాడు? పరిశుద్ధాత్మ పోలిక. ఇక్కడ పరిశుద్ధాత్మ పోలిక ఏంటి? జ్ఞానం, వివేకం, వివేచన, ఇవి 3 పార్ట్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అదొక భాగం. చాలా భాగాలు ఉన్నాయి, ఇది ఒక భాగం. ప్రేమ, అది కూడా దేవుని యొక్క పోలికే. అది కూడా పంచిపెడతాడు. ఎలా పంచిపెడతాడు? రోమాపత్రిక 5:5లో దేవుని యొక్క పోలికలో ఒకటైన ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మన హృదయంలో కుమరించబడుతుంది. ఆ పోలిక కూడా, దైవ ప్రేమ పోలిక కూడా మనలోనికి వచ్చేస్తున్నది. దేవుని యొక్క స్వరూపం ఇంకొకటి గురించి మనము ధ్యానిస్తున్నాం. అది వరాల్లోనికి వచ్చింది. అది వరాల్లో ఒకటి ఏంటది? జ్ఞానం, వివేకం, వివేచన, ఇవి కూడా పార్ట్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. ఈ దేవుని పోలిక కూడా ఎలా మనలోనికి వస్తాయి? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వస్తాయి. ప్రేమ అనే దైవ స్వరూపం రోమపత్రిక 5:5 ద్వారా దైవ ప్రేమ అనే దైవ స్వరూపం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయంలో కుమరించబడుతుంది. దేవుని పోలికైన జ్ఞానము, బుద్ధి, వివేచన పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నాయి. యెషయా గ్రంథం 11:2. ఎలా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పోలికలోనికి ఎలా మారుస్తున్నాడు? అకార్డింగ్ టు 2 కొరింథియన్స్ 2 కొరింథీ పత్రిక 3:16 బట్టి మనల్ని విడిపిస్తున్నాడు. పాప శాపను విడిపిస్తున్నాడు. తర్వాత ఆయన మనలోనికి వస్తున్నాడు. తర్వాత వరాల ద్వారా జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనని మనకు దయచేస్తున్నాడు. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే మన హృదయంలో కుమరించబడుతున్నాడో అలాగే జ్ఞానం, బుద్ధి, వివేచన పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మన హృదయంలో కుమరించబడుతున్నాయి. మొదటిగా మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. విడిపించిన తర్వాత పరిశుద్ధాత్మ వరాలుగా పిలువబడుతున్న జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం,
ఆత్మల వివేచన ద్వారా ఈ పోలికను మనలోకి దయచేస్తున్నాడు. ఇప్పుడు విస్టమ్ అంటే ఏంటి? బుద్ధి. బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అంటే ఇట్ ఈస్ సమ్ ఎబిలిటీస్, సామర్థ్యత. దేవుడు భక్తి వృద్ధి కోసం తన సామర్థ్యతను పంచిపెడతాడు, తన యొక్క తాళంతులను పంచిపెడతాడు, తన యొక్క శక్తిని పంచిపెడతాడు. దాన్నే మన జ్ఞానం అంటాం. ఒక్క వాక్యం నుండి ఒక ఉదాహరణ చెప్తాను. నిర్గమకాండం 36వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసెనో అట్టి బెసలేలులను అహీలోయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. అక్కడ బెసలేలు అనే ఒక అతను ఉన్నాడు. హీఈస్ నాట్ ఏ ఇంజనీర్. ఆయన ఇంజనీర్ చదువుకోలా, ఒక నార్మల్ వ్యక్తి. దేవుడేమో ఒక ప్రత్యక్ష గూడార యొక్క కొలత ఇచ్చాడు. డేరా వేయించటం అనుకోపోకండి, అదేం పెద్ద పని. డేరా వేయించటమే కదా. నో నో నో, అదన్నీ దైవికమైన కొలతలు ఉన్నాయి దాంట్లో. ఒక్కొక్క కొలతకు ఒక్కొక్క దైవికమైన అర్థం ఉంది. సో అంత ఈజీ కాదు ప్రత్యక్ష గుడారాన్ని కట్టడం. ఒక పెద్ద టవర్ కట్టడం ఈజీ ఏమో, కానీ ప్రత్యక్ష గుడారం కట్టడం చాలా సులువు. మోసే బెసలేలను అతను పిలిచాడు. అతని మీద అభిషేకాన్ని విడుదల చేస్తాడు. ఏ అభిషేకాన్ని విడుదల చేశాడు అక్కడ రాయబడి ఉంది. ప్రజ్ఞా వివేకములను కలగజేసెను. జ్ఞాన వివేకం. మోసే పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేశాడు, బెసలేలు కోసం ప్రార్థన చేశాడు. బెసలేలు మీదకి జ్ఞాన వివేకాత్మ వచ్చింది. ఇప్పుడు మోసే ప్రత్యక్ష కూడా ఇలాగే కట్టాలి బాబు అన్నాడు. మోసే ఇలా చెప్పాడు, అలా కట్టేశాడు. సామానుడికి ఇది అసాధ్యమైన కార్యం. మరి ఇది ఎక్కడితో వచ్చింది? పరిశుద్ధాత్మ. ఈ గాడ్స్ విస్డమ్ ప్రత్యేకమైన విస్డమ్. బైబిల్లో 7 టైప్స్ ఆఫ్ విస్డమ్ ఉంది. దాంట్లో వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. నంబర్ 1 కామన్ విస్డమ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఈ జ్ఞానం పరిశుద్ధాత్మ జ్ఞానం కాదు. ఈ జ్ఞానం కామన్ విస్డమ్. ఈ కామన్ విస్డమ్ అనేది అందరికీ పంచిపెట్టబడింది. ప్రభువును విశ్వసించిన వారు, విశ్వసించలేని వారు అందరికీ పంచిపెట్టబడింది. ఈ కామన్ విస్డమ్ ద్వారానే చదువు జ్ఞానం వస్తుంది. మంచిది చెడ్డది గ్రహిస్తున్నారు. కామన్ విస్డమ్ అది. ఇది అందరికి ఇవ్వబడ్డాయి. రెండోది విస్డమ్ లోక జ్ఞానం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమాయెను, శాస్త్రి ఏమాయెను, ఈ లోకపు తర్కవ్యాధి ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. నంబర్ 2 లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం లౌకికమైన జ్ఞానం. ఇది మనకు పనిచేయదు. మూడవది జ్ఞానం
మనుష్యరిగ జ్ఞానం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. చూడండి, ఇక్కడ మనుషుల జ్ఞానం అనే మాట ఉంది చూడండి. తర్వాత దయ్యపు జ్ఞానాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15-16. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. దెయ్యపు జ్ఞానం అంటే ఒక జ్ఞానం ఉంది. ఇది పాపులకు తోడ్పడతాయి. పాపం చేసి ఎలా తప్పించుకోవాలో ఈ జ్ఞానం తోడ్పడుతుంది. పాపం ఎలా చేయాలో ఈ జ్ఞానం నేర్పిస్తుంది. దేవునికి ఎలా దూరం అయిపోవాలో ఈ జ్ఞానం నేర్పిస్తుంది. ఈ జ్ఞానం మాంత్రికుల్లో పనిచేస్తాయి. ఈ జ్ఞానం అపవిత్రుల్లో పనిచేస్తాయి. వికెట్ పీపుల్లో పనిచేస్తాయి. దుర్మార్గుల్లో పనిచేస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోతున్న జ్ఞానం, బుద్ధి, స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మీయ జ్ఞానాలు. నంబర్ 1 గాడ్స్ విజ్డమ్, దేవుడు కలిగి ఉన్న జ్ఞానం. రోమాపత్రిక 11:33. దేవుడు జ్ఞానం గలవాడు. ఈ జ్ఞానం అంతటిని దేవుడు మనకి ఇవ్వడు. ఆయన జ్ఞానం ఆనందమైన జ్ఞానం, మాటలతో వర్ణించలేని జ్ఞానం. ఈ జ్ఞానం అంతా దేవుడు మనకి ఇవ్వడు. మనకు విశ్వాసం కొలది ఆయన జ్ఞానాన్ని పంచిపెడతాడు. ఆయనకున్న ఆనంద జ్ఞానంలో ఒక రవ్వ ఎంత ఉంటే చాలు, మనం ఆశీర్వదించబడిపోతాం. నంబర్ 2 డివైన్ విజ్డమ్, దైవిక జ్ఞానం. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. యెహోయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఫియర్ ఆఫ్ ద లార్డ్ బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. ఇది డివైన్ విజ్డమ్. తర్వాత వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. 7 జ్ఞానాలు 3 భాగాలుగా విభజించబడుతుంది. మొదటిది కామన్ విజ్డమ్. ఇది సంఘంలో ఉన్న వారికి, సంఘంలో వెలుపులో ఉన్న వారికి కూడా క్రియ చేస్తుంది. మనకు ఉంటున్నాయి, అన్యులు కూడా ఉంటున్నాయి. ఇది మొదటి కేటగిరీ. రెండవ కేటగిరీ ఏంటంటే అన్స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మీయత లేని జ్ఞానం. దాంట్లో లోక జ్ఞానం, మనుష్యరిగ జ్ఞానం, తర్వాత దయ్యపు జ్ఞానం. ఇవి 3 ఒకటనమాట. ఇది కీడు విషయమై మనకు తోడ్పడతాయి. దేవునికి దూరం అవటానికి ఇది తోడ్పడతాయి. మనం నష్టపోవటానికి తోడ్పడతాయి. ఇప్పుడు చెప్పే విజ్డము స్పిరిచువల్ విజ్డమ్. ఈ స్పిరిచువల్ విజ్డమ్లో 3 వస్తాయి. ఒకటి దేవుడు కలిగి ఉన్న జ్ఞానం, అది ఆనంద జ్ఞానం. నంబర్ 2 దైవిక జ్ఞానం. నంబర్ 3 వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానం. గాడ్స్ విజ్డమ్తో వరముగా ఇవ్వబడుతున్న విజ్డాన్ని మనం పోల్చలేము. అది ఒక కొండ లాంటిది. వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానం ఒక చిన్న కొండ నుండి కొట్టిన చిన్నంత రాతి ముక్క లాంటిది. మరి మనము ఆ జ్ఞానంతో దేవుడికి కలిగిన జ్ఞానంతో ఎలా పోలుస్తాం? అది అనంత జ్ఞానం, దానికి ముగింపు లేదు. అయితే ఇంకొక జ్ఞానం ఉంది, చెప్పండి, చూసారా? దైవిక జ్ఞానం, వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానం. ఇవి రెండిటికి దగ్గర పోలికలు ఉన్నాయి. దర్ ఇస్ ఎ క్లోజ్ కాంబినేషన్ బిట్వీన్ డివైన్ విజ్డమ్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్. దగ్గర పోలిక ఉన్నంత మాత్రము 2 ఒకటి కాదు. ఇప్పుడు అదే వ్యత్యాసాన్ని మీకు చూపించబోతున్నాను. డివైన్ విజ్డమ్ అంటే ఏంటి, గాడ్స్ విజ్డమ్ అంటే ఏంటి?
డివైన్ విజ్డమ్ ప్రావర్బ్ 1:7 ప్రకారం దేవునికి భయపడటం ద్వారా వస్తాయి. భయపడటం అంటే దేవునికి లోబడటం. ఎంత ఎక్కువ దేవునికి భయపడతామో అట్లా ఈ విషయంలో మనం ఎదుగుతాం. ఫియర్ ఆఫ్ గాడ్, ఈ విషయమేమో ఇట్ విల్ నాట్ కమ్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇది హోలీ స్పిరిట్. నువ్వు దేవునికి భయపడితే దైవిక జ్ఞానంలో ఎదుగుతావు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు వరమని జ్ఞానంలో ఎదుగుతావు. ఓన్లీ డివైన్ విజ్డమ్ మేనిఫెస్టెడ్ బై born again. ఇది born again కాదు, ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 3, డివైన్ విజ్డమ్ ప్రొడ్యూస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దైవిక జ్ఞానం మనలో ఉంటే దేవుని యొక్క దైవిక స్వభావములో మనం ఎదిగినట్టు చేస్తాయి. ఒక వాక్యం చూపిస్తా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును. వినండి. డివైన్ విజ్డమ్, ఈ డివైన్ విజ్డమ్ నుండి ఏమొస్తుంది? జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. జ్ఞానం నుండి సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దెన్ సెల్ఫ్ కంట్రోల్, వాట్ ఈస్ దట్? బైబిల్ సేస్ Galatians 5:22, it is a fruit of the Holy Spirit. So divine wisdom produces the self-control. ఆశా నిగ్రహమునందు సహనమును. సహన, perseverance, noble character. తర్వాత భక్తి యందు సహోదర ప్రేమను. brother in love, సహోదర ప్రేమయందు దయను. కైండ్నెస్. ఇవన్నీ ప్రేమ ద్వారా వస్తాయి, డివైన్ విజ్డమ్ ద్వారా వస్తాయి. డివైన్ విజ్డమ్ ద్వారా ఆత్మ ఫలాలు, సెల్ఫ్ కంట్రోల్, తర్వాత ఏమో సహనం, భక్తి, బ్రదర్ లవ్, కైండ్నెస్. ఇవన్నీ డివైన్ విజ్డమ్ ద్వారా వస్తాయి. ఇప్పుడు దీనికి రండి. వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానం అవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? నెంబర్ 1, ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ విల్ ప్రొడ్యూస్ సొల్యూషన్. వర్డ్ ఆఫ్ విజ్డమ్ విల్ బ్రింగ్ ద సొల్యూషన్. ఇట్ విల్ రివీల్ ద ఫ్యూచర్. జ్ఞానం కథకాలాన్ని ప్రజెంట్ తెలియపరిస్తే, విజ్డమ్ భవిష్యత్తు గురించి తెలియపరుస్తాయి. భవిష్యత్తులో దేవుడు చేయబోతున్న కార్యం మనకు బయలుపరచబడితే సగానికి సగం ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. రేపు దేవుడు నీ గురించిన ప్లాన్ చెప్పాడంటే ఫినిష్. క్లియర్గా రేపు దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు, ఏ నెలలో దేవుడు ఏం చేయబోతున్నాడు, నీకు ఆ టైం టేబుల్ ఇచ్చేస్తే అసలు ఒరియాల్సిన అవసరమే ఉండదు. ఇంకా డివైన్ విజ్డమ్ ఫర్ సెల్ఫ్ ఎడిఫికేషన్. నీకు దైవిక జ్ఞానం ఉంటే వ్యక్తిగతంగా నువ్వు క్షేమాభివృద్ధి పొందుతావు. కానీ వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానం ఉంటే నువ్వు దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తావు. మరి మనకు డివైన్ విజ్డమ్ కావాలా, వరముగా ఇవ్వబడుతున్న విజ్డమ్ కావాలా? నువ్వు యేసులాగా పరిపూర్ణుడిగా ఉండాలనుకుంటే రెండిట్లో మనం ఎదగాలి. అది కావాలి, ఇది కావాలి. అప్పుడే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన పోలిక నీలో కలుగుతాయి. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, ఇవి రెండు కలిసి పనిచేస్తాయి.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బైబిల్ ఉండే చెప్తాను. యేసుక్రీస్తు 38 ఏళ్ళుగా పక్షవాదముతో బాధపడుతున్న వ్యక్తిని బాగు చేశాడు. మొదటి స్టెప్స్ ఏంటి తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి యేసు ఇతను బహుకాలం నుండి రోగిగా ఉన్నాడని ఎరిగితే చాలా స్వస్థపరచాలి కదా, వాడు బాగుపడాలి కదా. ఇప్పుడు పరుపెత్తుకుని నడవమన్నాడు. అదేంటది? బుద్ధివాక్యం. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. హాస్పిటల్కి వెళ్ళాము, కడుపు నొప్పిని వెళ్ళారు మీరు. డాక్టర్ గారు వెంటనే రాసేస్తాడా? ఎందుకు వచ్చింది? ఒక స్కానింగ్ తీయాలి. ఫస్ట్ పడుకోబెడతారు. ఇక్కడ నొక్కుతాడు, ఇక్కడ నొక్కుతాడు, ఇక్కడ నొక్కుతాడు. హల్లెలూయా. అతను నొక్కటంలోనే ఇంకే సగం రోగమైన పోతాయి, సగం రోగమైన వస్తాయి. ఇప్పుడు అడుగుతాడు, ఏం తిన్నారు? బిర్యానీ తిన్నాం. ఫుడ్ పాయిజన్. సరే, ఇది ఫుడ్ పాయిజన్. ఇదో బ్లడ్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. ఫుడ్ పాయిజన్ వెళ్ళిపో అంటాడా? ప్రాయశ్చిత్తం చేస్తాడు, మెడిసిన్ రాస్తాడు. 2 పార్ట్ ఉన్నాయి చూడండి. ఒకటి కారణం తెలుసుకోవటం, ఇంకొకటి పరిష్కారం చేయటం. కారణం తెలుసుకోవటం జ్ఞానవాక్యం, పరిష్కారం చేయటం బుద్ధివాక్యం. ఇవి 2 దేవుని నుండి వస్తాయి. ఒక రోగానికి చాలా కారణాలు ఉంటాయి. పాపం ద్వారా రోగం వస్తాయి, దెయ్యాల ద్వారా వస్తాయి, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వస్తాయి. ఇప్పుడు నాకు తెలియాలి అతనికి ఎందుకు ఈ సమస్య వచ్చింది. అది ఎవరికి తెలుసు? దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు. ఆ దేవుని ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు. ఇప్పుడు జ్ఞానవాక్యం ద్వారా ఆయనకి ఎందుకు బలహీనత వచ్చిందో నాకు దేవుడు తెలియపరుస్తాడు. తెలియపరిచిన తర్వాత ఇప్పుడు అతనికి చెప్తా నేను, బాబు నీ అవివేకం ద్వారా ఇది తెచ్చుకున్నావు, దేవుని యొక్క హెచ్చరికను అధిగమించావు, అందుకొరకు నీకు రోగం వచ్చింది. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ప్రభువా నేను ఏం చేయాలి తండ్రి? పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నన్ను క్షమించండి అని. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఎలాగ ఆయన బాగు చేయాలో చెప్తాడు. ఒకసారేమో పాపాలు క్షమించమంటాడు, ఒకసారేమో చేతులు ఉంచమంటాడు, ఒకసారేమో ప్రార్థన నడిపించమంటాడు. అది ఆయన చిత్తంలో ఉంటుంది. అది ఎవరు తెలియపరుస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. ఆయన చెప్పినట్టు చేస్తే వెంటనే అద్భుతం జరిగిపోతాయి. సేవకులైన అందరికీ ఈ బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన కావాలి. చర్చిలో ఏ పాట పాడాలన్నా కూడా దేవుడు చెప్తాడు, ఆ పాటే పాడాలా. నీకు వచ్చిన నాకు ఈ పలానా పాట వచ్చని పాడకూడదు. ప్రార్థన కూడా ఆయన ఎలాగ ప్రార్థన చేయమంటాడో అలాగ చేయాలా. ఏ వాగ్దానం ఎత్తిపట్టమంటే ఆ వాగ్దానం ఎత్తిపట్టాలా. అప్పుడు వెంటనే అద్భుతం జరుగుతాయి, వెంటనే ఆన్సర్ చేస్తాయి, వెంటనే మన రిజల్ట్ చూడగలుగుతాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపండి.
అభిషేకముతో నింపండి, నీ వెలుగుతో నింపండి అయ్యా. ఈ యొక్క రెవెలేటరీ గిఫ్ట్స్ రిలీజ్ అవనగాక, బుద్ధివాక్య జ్ఞానవాక్య ఆత్మల వేచన గ్రహించను గాక. ఇప్పుడే అభిషేకించండి ప్రభా, ఆత్మతో నింపండి ప్రభా, ప్రసన్నముతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరు రగిలించండి ప్రభా, ప్రతి ఒక్కరు అభిషేకించండి ప్రభా. 2 పాలు ఆత్మ దయచేయండి, 2 పాలు అభిషేకం దయచేయండి, దైవిక మహిమ దయచేయండి ప్రభా. ఇప్పుడే వరాలు గ్రహించనుగాక, అభిషేకించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక సెప్టెంబర్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం శ్రీ సాహితీ ఫంక్షన్ హాల్, మార్కెట్ యార్డ్ ఎదురుగా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన, భీమవరం. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు సెప్టెంబర్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. గుంటూరులో దహించు అగ్ని అభిషేక స్వస్థత స్తుతి ఆరాధన అక్టోబర్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం విజ్ఞాన్ మందిర్, మార్కెట్ సెంటర్, గుంటూరు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.